ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక రాజకీయం కనిపిస్తుంది, వినిపిస్తుంది. అదేంటంటే ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెట్టి పోలీస్ స్టేషన్స్ పనిచేయట్లేదు అనేది స్వచ్ఛందంగా మేము చూస్తున్న పరిస్థితి. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి పనిచేస్తున్నా అఫిషియల్ గానే ఆ ప్రభుత్వంలో అలాగే ఉంది. చట్టబద్ధ పాలన లేదు. ఎవరన్నా మాట్లాడితే భయానక వాతావరణం ఉండేది ఆ ప్రభుత్వంలో. ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా మారుతుంది అనేది మేము అనుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి బట్ ఎక్స్పెక్ట్ చేసాం ఏంటనేది. అంటే ఆ రోజు పెనంలో ఉన్నాం, ఈ రోజు ఏకంగా పొయ్యిలోకి వెళ్ళిన పరిస్థితి. రావణ్ కేసులో అతని టీం మెంబరు జగన్ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, హోదా లేకపోయినప్పటికీ. సో మాకు సాయం చేయమంటే మేము లీగల్ ఎయిడ్ అందిస్తున్నాము. ఇట్లా అధికార కూటమి వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ మేము మద్దతుగా నిలుస్తున్నామని ఇప్పుడు వైసీపీ చెప్తుంది. మరి మీరెందుకు వైసీపీని ఆశ్రయించలేదు? సార్ మీకు చెప్తా ఉన్నాను, రాజకీయ వ్యవస్థ సిండికేట్. ఎందుకంటే కరేడులో మేము చూసాం, రూలింగ్ పార్టీ అపోజిషన్ ఇద్దరు కలిసి మా రైతుల భూములను తీసేసుకుని దగ్గరగా చూసినాడు. మాలకొండ జిందాల్ ఫ్యాక్టరీకి ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే ఈయన పర్మిషన్ కంటిన్యూ చేసినప్పుడు అక్కడ ఇద్దరు కలిసిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కు కేజ్రీవాల్ వస్తే రాజకీయాలు మారిపోతాయా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ వస్తే అక్కడ ఉన్న రాజకీయాలు మారుతాయా? ఏది బలమైనది? జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎమోషన్ వస్తుంది, అంటే క్లారిటీ ఉండదు మళ్ళీ. బట్ కేజ్రీవాల్ గారు వచ్చారనుకోండి, సామాన్యుల ఎజెండా బలపడుతుంది. నాకు కావాల్సింది సామాన్యుల ఎజెండా. కళ్యాణ్ ఉద్యమాల నుంచే వచ్చిండు కదా. జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 5 ఏళ్ళు ఉద్యమం చేశాడు. చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రశ్నించాడు. అంతకుముందు బీజేపీ యొక్క సౌత్ ఇండియా విధానాన్ని మరి ఈ రోజు ప్రశ్నించమను ఇదే చెప్తున్నాను. ఈ రోజు అరాచక భూసేకరణ 8,000 ఎకరాలు కందుకూరులో జరుగుతా ఉంది. ఒక సోలార్ కంపెనీ అడార్లో పెట్టే కంపెనీ మా ఏరియాలో పెడతా ఉన్నారు. ఓకే, రమ్మను ప్రశ్నించమనండి. నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద పెద్ద చర్చ జరుగుతుంది. అక్కడ పోలీస్ వ్యవస్థ, మిగిలిన వ్యవస్థలు అన్నీ కూడా అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నాయి తప్ప సామాన్యుని పట్టించుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ప్రశ్నించడమే పాపం అన్నట్టు ప్రశ్నించిన గొంతులను నులిపే కార్యక్రమాన్ని చేపట్టాయనేది వినిపిస్తుంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే వాళ్ళ పరిస్థితి అందరిది ఇలాగనే ఉన్నదా, లేకపోతే ఇది కేవలం రావణకు మాత్రమే పరిమితమైందా? ఇంతకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఈ విషయాలు మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ ఆప్ మాజీ నేత, చార్టెడ్ అకౌంట్, సోషల్ యాక్టివిస్ట్ నేతి మహేశ్వరరావు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక రాజకీయం కనిపిస్తుంది, వినిపిస్తుంది. అదేంటంటే ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెట్టి లోపటేశారు. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని, అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితే లేదా? జనరల్గా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా 2019 నుంచి పోలీస్ స్టేషన్స్ పనిచేయట్లేదు అనేది స్వచ్ఛందంగా మేము చూస్తున్న పరిస్థితి. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి పనిచేస్తున్నా అఫిషియల్ గానే, అంటే దాంట్లో ఏమి పెద్దగా సిగ్గుపడకుండా ఉండే విధానం కూడా చూస్తా ఉన్నాం. ఆ ప్రభుత్వంలో అలాగే ఉంది. చట్టబద్ధ పాలన లేదు. ఎవరన్నా మాట్లాడితే భయానక వాతావరణం ఉండేది ఆ ప్రభుత్వంలో. అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అని మేమే మాట్లాడాం. చట్టబద్ధ పాలన ఒక్కటే ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా పోరాడారు. నాట్ జగన్ కు వ్యతిరేకంగా, మేము చట్టబద్ధ పాలన ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. అది ఉంటేనే కంపెనీలు వస్తాయి. పార్టీల పాలన కాదు, రాజ్యాంగబద్ధమైన పాలన ఉండాలని పోరాడారు. ఇప్పుడు కంపెనీలు కూడా పారిపోయాయి. అప్పుడు కంపెనీలు పారిపోయినప్పుడు ఆ వాతావరణం రావాలంటే మీ ఇద్దరు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి అని 2 పార్టీల వాళ్ళతో మేము మాట్లాడిన పరిస్థితి కనపడింది. ఆ రోజు ఆ ప్రభుత్వం మీద చాలా చేసాం. అప్పుడు వీళ్ళు అప్రిషియేట్ చేసిన విధానం. సో ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా మారుతుంది అనేది మేము అనుకున్నాం. సో ఈ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి బట్ ఎక్స్పెక్ట్ చేసాం ఏంటనేది. అంటే ఆ రోజు పెనంలో ఉన్నాం, ఈ రోజు ఏకంగా పొయ్యిలోకి వెళ్ళిన పరిస్థితి. రీజన్ ఏంటంటే ఇంకెక్కడ దారుణంగా అంతకుముందన్న కొద్ది గొప్ప ఉన్న విధానంలో ఇప్పుడు మరీ వచ్చేకి ఇక్కడ దారుణంగా పోలీస్ స్టేషన్ లో కేసు వేయాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి కావాలి. సో ఒక కేసు మనం కంప్లైంట్ ఇస్తే స్థానిక ఎమ్మెల్యేని అడుగుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసు వేసేస్తారు. ప్రశ్నిస్తే ఇంకా అన్ని జరిగే పరిస్థితి ఉన్నాయి. అంటే ఒక భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్. నేనే దానికి మేము సాక్ష్యం. మీ మీద ఏం కేసులు వేశారు? సో జనరల్గా నేను కరేడు ఇష్యూస్ మీద మాట్లాడాం. కరేడు గ్రామం, కరేడు భూములను అలాగే సోలార్ ప్యానల్ కంపెనీ, అలాగే రామాయపట్నం దగ్గర ఉన్న బీపీసీఎల్ ప్రాజెక్టు 20 కిలోమీటర్ రేడియేషన్ లో పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణుల రిపోర్ట్ మీద మాట్లాడాం. అలాగే ఆర్ఎస్ఎస్ కి రిజిస్ట్రేషన్ లేదని మాట్లాడాం. నేను ఓపెన్ గానే శ్రీకాంత్ అయ్యర్ మహాత్మా గాంధీని తిట్టాడని ప్రశ్నించాం. ఎమ్మటే 2 కేసులు వచ్చేసాయి నాకు.
సో ఒకటి కరేడికి సంబంధించిన కేసు, ఇంకోటి టీడీపీ వాళ్ళని నేనేదో అన్నానని మనోభావాలు దెబ్బతిని అని కేసు పెట్టారు. ఓకే. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద పెట్టిన కేసులు అన్ని సెక్షన్స్ నా మీద పెట్టారు. ఓకే. సో అది ఒక యాంగిల్. రెండోది నా మీద వచ్చేకి నేను జనరల్గా ఆప్ జోనల్ కోఆర్డినేటర్గా ఉన్న పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ మీద కంటిన్యూగా మాట్లాడుతున్నా, పని చేయట్లేదని. ఓకే. నన్ను అప్రోచ్ అయిన కుటుంబం ఎవరైతున్నారో వాళ్ళకి నేను నేను ఏం చేయని సహాయం కూడా చేయలేదు. వాళ్ళని పార్టీలో తీసుకొని కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అని మాట్లాడాను. అంతే నేను మాట్లాడాను. కంప్లైంట్ చేసి మాట్లాడండి అని ఎవరైతే సంబంధిత వ్యక్తులకి చట్టబద్ధంగా వెళ్ళండి అన్నాను. అంతే. మరుసటి రోజు సో మొత్తం అయిపోయింది. నా మీద హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. ఓకే. ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ అయిందంటే తీరాలు మీరు అక్కడ ఆంధ్రాలో క్వశ్చన్ చేస్తే హైదరాబాద్లో కేసు బుక్ సో ఆ సంబంధిత వ్యక్తి హైదరాబాద్ అడ్రస్లో పనిచేస్తున్నారు కాబట్టి వనస్థలిపురంలో క్షణంలో ఎఫ్ఐఆర్ వేసేసారు. ఓకే. ఎఫ్ఐఆర్లో ఎవిడెన్స్ కూడా ఏం లేదు. ఏం లేదు. నాకు ఒత్తిడి ఉంది ఆంధ్రా నుంచి, నేను ఇలా చెయ్యాలి, డీజీపీ గారి నుంచి ఒత్తిడి, అదే నాకు చెప్తున్నా ఎస్ఐ గారు చెప్పిన పరిస్థితి. వేసేసారు. వేసేసి ఆ కేసు నేను ఫ్యాక్ట్స్ చూస్తే నేను హైదరాబాద్ వచ్చి నేను ఎవరైతే సంబంధిత నా మీద కంప్లైంట్ వేసిన అతన్ని బెదిరించానంట. నేను చంపేస్తానంటే నన్ను రౌడింగ్ చేసేసారు. రోడ్ సైడ్ రౌడింగ్ చేసేసారు. వచ్చి ఆడకుండా అయిపోయింది. సో ఆ రోజు దాని మీద ఇక ఇప్పుడు మా భయం ఏంటంటే ఒక సైడు ల్యాండ్ మాఫియాతో కందుకూరులో కింద మీద పడతా ఉన్నాం, రెండో సైడు మైనింగ్ మాఫియా యాడ్ అయిపోయింది. ఈ రెండిటితో మేము ఏది చేసినా ఏది అయిపోయినా యాక్చువల్ గా జగన్ కాలంలోనే ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఉన్నది. కూటమి ప్రభుత్వము ఈ ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా లేకుండా సమూలంగా నిర్మూలిస్తుంది అనే కదా అక్కడ చెప్పేది. మీరేది ల్యాండ్ మాఫియా ఇక్కడ వ్యతిరేకంగా నేను చెప్తుంది అది ప్రభుత్వం జస్ట్ మారింది అంతే. ఆ ప్రభుత్వం ఏ విధానాలు ఉన్నాయో దానికి ఇంకొంచెం డోస్ పెంచిన విధానాలే ఉన్నాయి. కానీ అందుకే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు సాఫ్ట్ టీడీపీ కార్నర్ ఉన్న వాళ్ళు మేమందరం కూడా అవుట్ రైట్ గా మార్పు రాజకీయం ఒక్కటే, క్లీన్ పాలిటిక్స్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేటివ్ తప్ప ఏం లేదని మేము వచ్చింది పరిస్థితి. అదర్వైజ్ మేము ఆ పార్టీలో ఉండేవాళ్ళం కదా, లేదా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉండేవాళ్ళం కదా. రీజన్ మార్పు ఏమీ లేదు. భవిష్యత్ తరంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అంటే నేను ఒక చార్ట్ అకౌంటెంట్ గా నేనేమి పరుషపదశాలం కూడా వాడను. చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతా, చట్టబద్ధంగా వెళ్తాను. చట్టబద్ధం కావాలని కోరేవాడిని. నేను ఒకవేళ ఏదన్నా తప్పు మాట్లాడాను అనుకో కేసు వేయండి అని మాట్లాడేవాడిని. నా మీదే కేసు వేసిన, అది కూడా నేను బెదిరించానని కేసు వేసే పరిస్థితి అంటే డెఫినెట్ గా ఇంకా సామాన్యుడిని బతికిచ్చే పరిస్థితి లేదు. మీరు నిన్న చూస్తే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ బూడిది కూడా లేకుండా ఇవి చిన్న ఎగ్జాంపుల్స్, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. నేను కందుకూరులో నాకు వచ్చే ఎక్కువ కాల్స్ లో కూడా ఈ పోలీస్ స్టేషన్ లో నాకు కంప్లైంట్ తీసుకోవట్లేదన్నా నాకు హెల్ప్ చేయి, ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారన్న నా హెల్ప్ చేయి, నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, ప్రతిపక్షానికి ఫోన్ చేయట్లేదు. బికాజ్ నేను ఒక్కడనే ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నాను అన్న దాంట్లో నా దగ్గరికి వస్తున్నది. బట్ నా శక్తి నా సామర్థ్యం అనేది మైనర్. ఆ ప్రాసెస్ లో నేను ఆప్ నుంచి జోనల్ కోఆర్డినేటర్ పదవి కూడా పోగొట్టుకున్నాను. జనరల్ గా ఆప్ అంటే బీజేపీ కూటమి ప్రభుత్వాలను ఆ పార్టీలను ప్రశ్నిస్తున్నది, సామాన్యునికి అండగా నిలబడుతుంది. అలాంటి పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? సో నేను ఏదైతే చెప్పాను, నర్సన్నపేట తాలూకా ఒక కుటుంబం నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు, అలాగే మా బ్రదర్ ని చంపేశారు, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి ఒక కుటుంబం వ్యక్తి నీ దగ్గరకు కుటుంబం వచ్చింది నాకు అడి కుటుంబం వ్యక్తిగా కుటుంబం వచ్చి వాళ్ళు నన్ను నాకు ఓపెన్ గా అనకూడదు కానీ మీ అండ కావాలని పాపం వాళ్ళు నన్ను ఎంత నమ్మారంటే నేను అసలు ఇప్పుడు వరకు నా మీద కాళ్ళ మీద ఊడి పడలేదు. ఆ కుటుంబం పడంగానే ఒక రైతు కుటుంబం జూకని నాకు అటు తోటి రైతు బిడ్డ అంత ఇబ్బంది ఉంటే వచ్చి నా కాడికి వచ్చాడని నాకు అక్కడ ఫైల్ అంతా వెరిఫై చేస్తే ఒక కుటుంబాన్ని మైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లో యాడ్ అయ్యి ఆ కుటుంబాన్ని ఎలిమినేట్ చేయడానికి ఆ మైనింగ్ నుంచి బియ్యం రేషన్ కార్డు దొంగతనం చేశారని పెట్టినారు, క్యాష్ దొంగతనం చేశారని, లేదా బంగారం అని, బెట్టింగ్ ఆడతారని, దొరికిన కేసులన్నీ వేసేస్తే ఆ కుర్రోడు ప్రెజర్ అయిపోయి సో అతను మనిషి అన్నాక ఏదో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అతను ఫోన్ చేసి మొత్తం మీద అతను సూసైడ్ కి ప్రేరేపించిన పరిస్థితి. ఆ నైట్ వాళ్ళ బ్రదర్ చనిపోయారు. వాళ్ళ బ్రదర్ చనిపోయిన ఫైల్ గానీ మనం గమనిస్తే వాళ్ళ బ్రదర్ని చంపేశారని అర్థం అవుతుంది, ఎవరికి చూసినా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక ఫ్యాన్కి ఆలు తీస్తే కింద స్టూల్ దన్నాలి, ఏమి లేదు కింద, అది మనకు కనపడితే అర్థమైంది. నాకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటంటే అంత పరిస్థితుల్లో ఆడబిడ్డ ఎవరైతే చనిపోయిన వాళ్ళ
అతను వాళ్ళ వైఫ్ ఉందో ఆ మానసిక స్థితి మనకు అర్థం అవుతుంది. ఆమెని బెదిరించి 174 స్టేట్మెంట్ కట్టించారు. సో వీళ్ళిద్దరు అప్పుల వల్ల జరిగింది, అప్పుల వల్ల వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారని దాన్ని వార్తలు వేయించారు. బెట్టింగ్ వల్ల ఈ కుర్రోళ్ళు చనిపోయారు అని. అంటే థింక్ చేయండి, అంటే ఒక వ్యవస్థ తలుచుకుంటే సో ఏదన్నా చేయొచ్చు, వ్యవస్థ తలుచుకుంటే తీవ్రవాది చేయొచ్చు. రావణ్ లాగా ప్రశ్నించాడు ఏదైనా వేయచ్చు. సో అది తొలి ఎగ్జాంపుల్. రావణ్ కేసు ఏంటంటే అతను మామూలుగా మార్కెట్లో మంచి పాపులర్ ఉన్న వ్యక్తి కాబట్టి వార్త అయింది. ఈ చెట్టు ముమాయిశ్రావు ఇలాంటి వాళ్ళు వీళ్ళు పాపం అల్పులు, వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళది వార్త కూడా రాదు. వాళ్ళు చెప్పే వాయిస్ లోకల్ మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు. సో దీన్ని నేను అవన్నీ పరిశీలించే పార్టీ అనుమతితో నేను ఫైల్ వేసాను. నేను ఆ రోజు మాట్లాడింది కూడా రెగ్యులర్ పదమే, చట్టబద్ధంగా వెళ్ళండి, అట్లీస్ట్ కంప్లైంట్ అన్న తీసుకోండి అని మాట్లాడాం. కంప్లైంట్ అన్న తీసుకోండి అని మాట్లాడడం కానీ ఎమ్మటే ఎవరైతే మైనింగ్ మాఫియా ఉందో ఇమ్మీడియట్ గా మొత్తం ప్రెజరు. సో నన్ను కాంప్రమైజ్ అవ్వమని ఒత్తిడి, నేను అవ్వనప్పుడు ఆబ్వియస్ గా ఆ కుర్రోడు వచ్చినోడిని పార్టీలో చేరాడు. అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. అతన్ని ఎందుకు చేశారని నేను ప్రశ్నించాను, నన్ను సస్పెండ్ చేసిన పార్టీ వాస్తవానికి నిలబడాల్సింది సామాన్య వైపు. మరి పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసిందంటే మీరు వాల్యూస్ తప్పారా లేకపోతే సస్పెండ్ చేసిన వాళ్ళు వాల్యూస్ తప్పారా? ఇక్కడ ఆ డిస్కషన్ కన్నా కూడా పార్టీ బలం లేదు, పార్టీ నా మాత్రం ఉంది ఇలా అనుకోవచ్చు కదా. పార్టీ మీద ఈ మొత్తం భయపెట్టి బెదిరించి ఉండొచ్చు కదా. అవును, అప్పుడు పార్టీ మన కాడ బలం లేనప్పుడు అడ్జస్ట్ అవుదామన్న ఆ యాంగిల్ కూడా ఉండొచ్చు కదా. అందువల్ల నేను పార్టీ నాయకత్వం తప్పు చేసిందని అన్నాను. బట్ ఎంత మాఫియా బెదిరించినప్పుడు భయపడుతుందని చెప్పొచ్చు, భయపడుతుందని కూడా నేను అన్నాను. ఎందుకంటే బలం లేని పరిస్థితుల్లో ఎందుకు మనకు అని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు ఇలాంటి వాళ్ళతో దట్స్ వై నేను నా పార్టీ తప్పు చేసిందని అన్నాను. బట్ ఎంత పవర్ఫుల్ గా వాళ్ళు ఇక్కడ లాబింగ్ చేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎలా చేయగలుగుతున్నారని. ఈ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి నా మీద బెదిరిస్తే కేసులు పెడుతున్న నేను కంప్లైంట్ ఇచ్చాను, కంప్లైంట్ తీసుకోలేదు. నేను వెళ్ళి కంప్లైంట్ 2 దిక్కులు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, నాకు దిక్కు లేని పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్లో మనం కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. సో మన మీద క్షణంలో ఇప్పుడు మాట్లాడాం వీడియో, రేపు కుదిరితే మూడు కేసుల్లో మన మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు వేయించే పరిస్థితి ఉంది. ఇది భయానక వాతావరణం. అందువల్ల మాలాంటి వాళ్ళని బయటకు వచ్చి గట్టిగా వాయిస్ వినిపించాలి. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల బతుకు బుగ్గిపాలవుతుంది. నేను చూస్తున్నా చాలా పోలీస్ స్టేషన్లో వాళ్ళకి పోలీసులు కూడా మనసాక్షి ఉంది పాపం, వాళ్ళు ఏం చేయలేరు. కానీ సామాన్యుడిని చేసే ఇబ్బందులు, వాడికి న్యాయం దక్కని విధానం ఆర్టికల్ 14 ఆంధ్రప్రదేశ్లో అమలు అవ్వట్లేదు. చట్టం ముందు అందరు సమానం కాదు. అధికార పక్షం ఒకటి, లేదా బలం ఉన్న మైనింగ్ మాఫియా ఒకటి, సామాన్యులు ఒకటి. మనం వెళ్ళి సామాన్యులు కానీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే తిరిగి మన మీదే 10 కేసులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది మేము భయపడుతున్న అంశం. ఇప్పుడు రావణ్ కేసులో కూడా జనరల్గా ఇదే జరిగింది. రావణ్ కేసులో అతని టీం మెంబరు జగన్ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, హోదా లేకపోయినప్పటికీ. సో మాకు సాయం చేయమంటే మేము లీగల్ ఎయిడ్ అందిస్తున్నాము, మేము వాళ్ళ వెంట నిలబడుతున్నాము, ఇట్లా అధికార కూటమి వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ మేము మద్దతుగా నిలుస్తున్నామని ఇప్పుడు వైసీపీ చెప్తుంది. మరి మీరెందుకు వైసీపీని ఆశ్రయించలేదు? మంచి క్వశ్చన్. జనరల్గా మనం అదే చేసాం. మనం ఏమన్నా సాంప్రదాయం అయితే ఇప్పుడు మేము వైసీపీ దగ్గరికి వెళ్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు అనుకోవచ్చు. సార్ మీకు చెప్తా ఉన్నాను, రాజకీయ వ్యవస్థ సిండికేట్. ఎందుకంటే కరేడ్లో మేము చూసాం, రూలింగ్ పార్టీ అపోజిషన్ ఇద్దరు కలిసి మా రైతుల భూములను తీసేసుకుని దగ్గరగా చూసినాం. కరేడ్లో చూసాం, మాలకొండలో చూసాం. మాలకొండ జిందాల్ ఫ్యాక్టరీకి ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే ఈయన పర్మిషన్ కంటిన్యూ చేసినప్పుడు అక్కడ ఇద్దరు కలిసిపోయిన పరిస్థితి. ఎందుకండి లిక్కర్ స్కామ్ లో 3,000 కోట్ల కుంభకోణం జరిగితే జగన్మోహన్ రెడ్డి కనపడ్డు. ఎందుకు ఆయన జోలికి వెళ్తే మళ్ళీ మనకి అదాని గారో లేదా బీజేపీ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బీజేపీకి 2 కళ్ళు లాంటి 2 పిల్లలు లాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, బీజేపీకి 2 కళ్ళులా పనిచేసి వీళ్ళిద్దరి దగ్గరికి నేను ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుద్దా? నేను సామాన్యుల అజెండాను బలపరిచి సామాన్యుల కోసం నిలబడి రావణ్ లాంటి వాళ్ళ కోసం నిలబడితే నా శాంటిటీ ఉంటుందా అనేది మీకు చెప్పాలి. ఈ రోజు రావణ్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వైసీపీకి అప్రోచ్ అవ్వడం.
ఓకే. వైసీపీ అప్రోచ్ అవ్వకుండా నేను ఒక సామాన్యుడిని, నేను సామాన్యుడిని కాబట్టే నా జోలికి ప్రశ్నించాను వచ్చారు. నాకు ఏ పార్టీలు సంబంధం లేదని రావణ్ మాట్లాడుంటే ఈరోజు టోటల్ స్టేట్ ఏకం చేసే బాధ్యత మేము చేసేవాళ్ళమే. కరేడులో 3,000 మంది బయటకు వచ్చారు, నో పార్టీస్. రేపు మాలకొండలో కూడా అందరూ వస్తారు, నో పార్టీస్. 2 పార్టీల్లో కూడా 90% సామాన్య ప్రజలు ఉన్నారు, 10% దోపిడీ 2 పార్టీల్లో కూడా ఉన్నారు. మా శత్రు ఈ 10%. మా శత్రు పార్టీలు కాదు, మా శత్రు దోపిడీ చేయాలనుకున్నాడు, దోపిడీకి సహకరించే అధికారులు, దోపిడీకి సహకరించే కుల సంఘాలు, దోపిడీకి సహకరించి ఓట్లు వేయించే కింద వాళ్ళు. ఈ 10-20% కానీ దోపిడీ వర్గం. ఎస్, ఈ 80% సామాన్యులు బీజేపీలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, అమాయకులు వాళ్ళు. వాళ్ళ జోలికి మేము వెళ్ళాం. అందువల్ల దానికి దీనికి డిఫరెన్స్ కాబట్టి నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళను. సో నేను అవుట్ రైట్గా సామాన్యుల ఎజెండా నిలబడాలి. సామాన్యుల ఎజెండా బలపడితేనే మేము సేఫ్గా ఉంటాం, దేశం సురక్షితంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిని. సోనం వాంగ్చుంగ్ అరెస్ట్ చేస్తే నేను ధర్నా చేశాను, మెహరాజ్ మాలిక్ని అరెస్ట్ చేస్తే ధర్నా చేశాం, హార్డ్ కోర్ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే నేను ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న నేను ధర్నా చేశాను. బికాజ్ మై అజెండా కామన్ మ్యాన్ అజెండా వస్తేనే పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది. అంటే నేను నమ్మిన కామన్ మ్యాన్ అజెండాలో ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులండి. ప్రజలు ఓటేస్తే గెలిచినోడే 2 లక్షలైనా ఆయన సేవకుడు, ఆయన వీళ్ళకి సేవకుడు, వీళ్ళు వాళ్ళకి సేవకులు. పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ గెలిచి ట్యాక్స్ పే చేస్తే తీసుకున్న జీతాల వాళ్ళు. అంటే ప్రజల యజమానులు, పోలీస్ స్టేషన్ సేవకులు. ఇది ఎప్పుడు వస్తుంది? నేను డబ్బు తీసుకోకుండా నేను ఎమ్మెల్యే అయితే, సామాన్యుల ఎజెండా అప్లై చేస్తే ఆ రోజు ఈ డిస్కషన్ అవసరం లేదు. పోలీస్ స్టేషన్ హ్యాపీగా పనిచేస్తుంది. పోలీస్ స్టేషన్లో ఒక సిస్టమ్ పెడతాం. బ్యాంకింగ్కి వెళ్ళాం, ఐసిఐసిఐ బ్యాంక్కి, సార్ మీకు ఏమైనా కావాలని అడుగుతారు కదా, కస్టమర్ని తీసి చేసే విధానం. పోలీస్ స్టేషన్ కూడా యజమానులు ట్రీట్ చేసే విధానం రావాలి. యజమాని ఓటున్న యజమాని, ఆ ఓటుని యజమానిని చైతన్యం చేసే రాజకీయం చేసేటప్పుడు నేను మళ్ళీ టీడీపీ ఉంటే వైసీపీకి, వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ మద్దతు తీసుకోవటం అంటే మనం ఆ మోస రాజకీయాల్లో కొట్టకపోవడమే. ఆ మోస రాజకీయాల్లో కొట్టకపోవడం అంటే మనం మార్పు రాజకీయాలకి తూట్లు పడవడమే. అందువల్ల అది చెయ్యకూడదు అనేది మా అజెండా. ఓకే, ఇప్పుడు మీరు సామాన్యులను కాపాడుతాము, సామాన్యులకు అండగా నిలబడతాము, నిజంగానే రావణ్ కనుక వైసీపీని ఆశ్రయించకపోయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మద్దతు తీసుకొచ్చే వాళ్ళం అంటున్నారు. మిమ్మల్ని మీరే కాపాడుకోలేకపోతున్నారు, మీ దగ్గరకు వచ్చిన ఒక కుటుంబాన్నే మీరు రక్షించలేకపోతున్నారు. అట్లాంటిది మీరు రాష్ట్రం మొత్తం ఉన్న సామాన్యుల పక్షాన్ని నిలబడి వాళ్ళకు న్యాయం చేస్తామనడం ఇది పెద్ద అతిశయోక్తి కదా? సో ఇక్కడ నేను మేబీ బలవంతుడు నవ్వుకోవచ్చు, బట్ నాకు విజన్, కమిట్మెంటు నాకున్న పరిస్థితి, ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉన్నాను కాబట్టి నేను ఆ కుటుంబాన్ని వదలలేదు. కనీసం ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నాను కాబట్టి ఈరోజు ఆ కుటుంబం బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడినా మళ్ళీ కేసు వేసే పరిస్థితి. నిన్న కూడా ఒక కేసు వేసారు అతని మీద, అంతే కదా? సో నిన్న కూడా అతని మీద ఏం వేశారు? అతను సీసీ కెమెరాల ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటే పక్కింటి వెంట ఉన్నంత కాలం అతని కేసులో ఉండాలి. సో ఇప్పుడు నాకున్న ఆప్షన్, నేను ఈ కేసు వదిలేసి నేను ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఒక క్షమాపణ లెటర్ రాసి వదిలేస్తానని చెప్పేసి నా పార్టీకి నేను పదవి తీసుకొని నేను వెళ్ళిపోవచ్చు. బట్ నరాల్లో సామాన్యుల ఎజెండా ఉన్నవాళ్ళని మేము అరవింద్ కేజ్రీవాల్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వాళ్ళని అది చేశానంటే ఈ రోజుకి నేను తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ ఆ కుటుంబం దృష్టిలో నేను నమ్ముడు పోయిన వాడిని అవుతాను. అవును, లెట్ దమ్, నా పార్టీని నాకు ఇవ్వకపోయినా నాకేం ఇబ్బంది లేదు. ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఉన్నాను కాబట్టి ఇంకా కుటుంబం కొంత సేఫ్గా ఉంది. మీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మీ ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్రస్ లేకుండా బీజేపీ కూటమి చేసింది. దేశంలోనే ఆపుకు దిక్కు లేదురా అంటే మీరు రాష్ట్రంలో బలమైన చంద్రబాబు నాయుడు, బలమైన జగన్మోహన్ రెడ్డికి నేను వ్యతిరేకంగా పోరాడతాను, నేను ఒక మార్పుని తీసుకొస్తాను, మూస రాజకీయాలను వ్యతిరేకిస్తాను అంటే ఇదేమన్నా జరిగే పనేనా? మీరేమన్నా పగటి పూట కలలు కంటున్నట్టు కనిపించట్లేదా? మీకు దాంట్లో చెప్పాలి, ఒక రైతు బిడ్డ నేను, ఆశాజీవిని. అంటే మేము పంట వేస్తాం, పంట పండిద్దా లేదనేది చూడం, ప్రయత్నిస్తాం. ఇప్పుడు నాదొక ఇత్తనం, అంటే నేను ఒక ఆశ, ఒక అజెండాతో వెళ్తున్నామని. ఆ ఇత్తనం నేను చేయలేకపోవచ్చు, నేను ఈ ప్రాసెస్ లో నేను అసమర్థుడికి మిగిలిపోవచ్చు. కానీ ఈ ఇత్తనం అర్థం చేసుకుని ఇంకో 10 మంది వస్తారు కదా, ఇంకో 10 మంది వస్తారు. మీరు కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు చూసాం, ఒక్క అభిజిత్ దీపకే ఇంతమందిని గవర్నమెంట్ ఎందుకు షేక్ చేశాడు? ఈ రోజు
4 ఏంది పోస్టులు వచ్చినాయి, దేశమంతా ఏకమయ్యారు, కాక్రోచ్ పార్టీ ఈ రోజు మళ్ళీ ఎక్కడ ఉన్నది అని సో అంటే ఇప్పుడు నేను అనేది ఒక యంగ్ జనరేషన్ కి ఈ రోజు ఉన్న కుర్రవాళ్ళకి వాడికి అన్యాయం జరుగుతుంది కామన్ మ్యాన్ కానీ అర్థమైతే పెద్ద టైం పడుతుంది. ఎందుకంటే జారుడు బల్ల లాంటి వ్యవస్థలో ప్రజలకు అర్థమైన రోజు నేనే హీరో వచ్చాము. మీరు ప్రజలకు అర్థం చేయించి వాళ్ళు మేలుకునే లోపు మీ ఉనికే అడ్రస్ గల్లతేటట్టు నేనంటుంది ఇప్పుడు మీరు చెప్పారు, ఒకరిని చంపేశారు, ఇంకొకరిని చంపే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వ్యక్తితోటే వాళ్ళు అప్పులు చేసి తప్పులు చేసి చచ్చిపోయారని రాయించారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఇంకా మీరు జనం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ చైతన్య అప్పటి వరకు ఈ రాజ్యం మిమ్మల్ని స్పేర్ చేస్తుందా? సో ఇప్పుడు నేను కందుకూరు ఉంది, నాకు పెద్ద టీం కూడా లేదు, మహా 4-5 ఉన్నారు. బట్ కందుకూరులో సాయంత్రానికి ఒక ఫోన్ వస్తుంది, సార్ ఈ పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉంది, ఇతను నన్ను బెదిరిస్తున్నాడని. బట్ నేను అఫీషియల్ గా కందుకూరులో ప్రతిపక్షమే కదా, ప్రతిపక్షం ఒప్పుకోవాలి కదా. అంటే ప్రతిపక్షం కాదు, ప్రజల పక్షం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతిపక్ష పార్టీ పక్షం ఉన్నది, ప్రతిపక్షం కానీ ప్రజల పక్షమే వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు కాల్ చేయకూడదు కదా, వాళ్ళకి చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళలో వైసీపీ లీడర్స్ ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకి చేయొచ్చు కదా. మరి వైసీపీ వాళ్ళ మీద కేసు పెడితే నేత మహేష్ ఎందుకు గుర్తొస్తున్నాడు? వాడైతే నిలబడతాడు, వాడు మొండోడు. నేనేమంటానంటే బ్రదరు, స్వతంత్ర పోరాటంలో ఒక్కరోజు అవ్వలేదు. భగత్ సింగ్ నేను ఒక్కడినే చచ్చిపోవటం వల్ల ఏమవుతుంది అనుకోవాలి. ఆయన చనిపోయాడు కాబట్టి దేశంలో స్ఫూర్తి రగిలింది. భగత్ సింగ్ ఉన్నప్పుడు ఇంత దారుణమైన రాజకీయాలు ఉంటుంటే నిజంగా గాంధీ కూడా బతికేటోడు కాదు. నేనంటే భగత్ సింగ్ ఉన్నప్పుడు మేబీ వాళ్ళు ఎమోషన్ అయ్యిండొచ్చు. నేను ఒక ఆడిటర్ని, ఇంటర్నేషనల్ తాలూకు మేనేజ్మెంట్ ఆటలు ఎక్స్పర్ట్ ఉన్నవాడిని. ప్రజలను ఎట్లా చైతన్యం చేయాలి, ఎలా వర్కౌట్ చేయాలో బుర్ర పండినవాడిని. రెండోది లా చేస్తున్నవాడిని, ఎలా ఎదుర్కోవాలో వ్యవస్థలు తెలిసినవాడిని. నేనేమంటానంటే నేనేదో సాధిస్తానని చెప్పను. ఒక ఇత్తనం వేయాలి, ఒక రైతు బిడ్డగా ఇత్తనం నాటాలి, ఆ ఇత్తనం చెట్టు బతకాలి, బతికే పని చేస్తే చాలు. నా నెక్స్ట్ జనరేషన్ ఆ చెట్టుకు రోజు నీళ్లు పోసి మహావృక్షం చేస్తారు. అది 20 ఏళ్ళు 30 ఏళ్ళు అన్నా కానీ క్లీన్ పాలిటిక్స్ వచ్చిన రోజు, ఈ రోజు తమిళనాడులో చూస్తా ఉన్నాం, ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు. మీరు అన్నట్టు రేపు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో, ఈ పాలిటిక్స్ అని అర్థం చేసుకుంటాడేమో, లేదు మా కేజ్రీవాల్ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందేమో. కేజ్రీవాల్ గారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వస్తే అన్ని మారిపోతాయి కదా. మీరు అన్నట్టు అరవింద్ కేజ్రీవాల్ గారు దేశంలో ఏం చేయలేదు అంటున్నారు. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ చేశారు కాబట్టి ఆయన ఉనికి లేకుండా చేశారు. ఎక్కడ ఉనికి లేకుండా చేశారు? ఆయన జైల్లో పెట్టినా మిగతా పార్టీలన్నీ సరెండర్ అయిపోయి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టంగానే బీజేపీతో కలిసిపోయిన పరిస్థితి. ఒక అరవింద్ కేజ్రీవాల్ గారిని మొత్తం పార్టీని జైల్లో పెట్టేసిన క్లీన్ షీట్ తో బయటకు వచ్చి ఈ రోజు బీజేపీ నిత్యం కేజ్రీవాల్ గారు చెప్పమంటే మేము బాగానే ఇంపాక్ట్ చేస్తున్నట్టే కదా. ఎంత పార్టీ కేజ్రీవాల్ పార్టీ, ఎంత పార్టీ దేశంలో పే చేస్తున్నప్పుడు కేజ్రీవాల్ గారు ఇక్కడ రావాలేదండి. ఆ స్ఫూర్తితో మేము కిందకి వెళ్ళగలగాలి. ఈ రోజు పార్టీ నన్ను సస్పెండ్ చేసిందని నేను ఇంకొక పార్టీకి వెళ్ళి జారలేదు కదా. ఎందుకు చేరలేదు? నాకు కేజ్రీవాల్ గారి ఇష్టం, ఐడియాలజీ ఇష్టం. దట్స్ వై మా కామన్ మ్యాన్ అజెండాకి నేను ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు కేజ్రీవాల్ అనేది ఒక సమూహం సార్, ఒక ఉత్ప్రేరణ. అది యువతలో వచ్చింది. ఈ రోజు అభిజిత్ జీపేకి ఎవరు మా పార్టీ కదా, మీరు చెప్పే కాక్రోచ్ వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ మా పార్టీ వాళ్ళే కదా. దట్స్ వై నేనేం చెప్తున్నానంటే ఏదైనా జరగచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కాక్రోచ్ రావచ్చు, ఏదైనా. అది మీతోనే కాక్రోచ్ ఎందుకు అనుకోవచ్చు. మా పార్టీ మా కేజ్రీవాల్ గారికి అర్థమయ్యి అరే మా ఆంధ్రప్రదేశ్ కుర్రోళ్ళు గట్టిగా చేస్తున్నారు, వాళ్ళకి మనం జస్ట్ ఒక చిన్న అవకాశం ఇచ్చొచ్చు అనుకోవచ్చు కదా. ఆయన అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక మీటింగ్ పెట్టచ్చు అనుకోవచ్చు కదా. జస్ట్ కేజ్రీవాల్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కు కేజ్రీవాల్ వస్తే రాజకీయాలు మారిపోతాయా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ వస్తే అక్కడ ఉన్న రాజకీయాలు మారుతాయా? ఏది బలమైనది? జనరల్ గా నేను చెప్తా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎమోషన్ వస్తుంది, అంటే క్లారిటీ ఉండదు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా మళ్ళీ టీడీపీ. బట్ కేజ్రీవాల్ గారు వచ్చారు అనుకోండి, టీడీపీ కాదు. సో కేజ్రీవాల్ గారు వస్తే సామాన్యుల ఎజెండా బలపడుతుంది. నాకు కావాల్సింది సామాన్యుల ఎజెండా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా నేను సామాన్యుల ఎజెండాని తీసుకెళ్తానని ఎన్టీ రామారావు వచ్చారనుకో, మౌలిక సిద్ధాంతంగా బొబ్బుల్పిల్లి సినిమా చూడండి. బొబ్బుల్పిల్లి ఎన్టీ రామారావు ఏదో హీరోలో రాలా. ఎలా ఉంది కరప్షన్ సిస్టమ్, బియ్యంలో కరప్షన్, దాంట్లో కరప్షన్, దీంట్లో కరప్షన్, కోర్టులో కరప్షన్, పోలీస్ వ్యవస్థ కరప్షన్, మొత్తం బాగా చూపించాడు. అది ఎందుకు జనాలు కనెక్ట్ అయిపోయింది. సామాన్యులు నెట్ట పట్టి పీడిస్తున్న ఈ సిండికేట్ అనేది వెళ్ళిపోయింది కదా. అలాంటి సినిమాలు తీసి నేను ఆ విధంగా వస్తానంటే జూనియర్ ఎన్టీఆర్కైనా వస్తుంది. సో ఆల్రెడీ కేజ్రీవాల్ గారు అయితే చేశారు కదా. ఈరోజు మెహరాజ్ మాలిక్ ఉన్నాడు కాశ్మీర్ లో,
ఒక సామాన్య ముస్లిం కుర్రాడు ఈరోజు కాశ్మీర్ సీఎం అవబోతున్నాడు. గోపాల్ ఇటాలీ ఉన్నాడు గుజరాత్ లో, ఒక సామాన్య రైతు బిడ్డ అలాంటి బండి మీద తిరిగే కుర్రాడు ఈరోజు రేపు గుజరాత్ సీఎం అవుతాడు. అట్లా సీఎం కావాలన్న తప్పే ఉంది, నాకేమన్నా ఎలిజిబిలిటీ లేదా అంటే నేనేమంటానంటే మనిషి ఆశాజీవి పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్ లో మనం మార్పు తేవాలి. నేనంటుంది ఒక ఇత్తనం నాటాలి. నేను చెప్పేది చాలా మందికి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్తా ఉంది నన్ను విమర్శించే వాళ్ళకు కూడా రేపు మీరు ఆలోచిస్తుంది మా నాయకుడు బాగుండాలి, మా నాయకుడు కొడుకు బాగుండాలి, మా నాయకుడు మనవడు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. నేనేమంటున్నాను మీ అబ్బాయి బాగుండాలి, మీ కొడుకు రేపు ఎమ్మెల్యే అవ్వాలంటే అవ్వాలి, రేపు మీ కొడుకు సీఎం అవ్వాలన్న అవకాశం ఉండాలి. దట్స్ వై ఈక్వల్ ఆపర్చునిటీ న్యూ జనరేషన్ ఉండాలి. నా కొడుకు ఉండొచ్చు, మీ కొడుకు ఉండొచ్చు, ఎవరికి. నేను అందరు సామాన్యులకి ఆ థింకింగ్ రావాలి. నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను సీఎం అవ్వాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలని దేశంలో ప్రతి పౌరుడు ఆలోచించాలి. ఓ ఇత్తనం నాటేస్తున్నావు, నేను నా ఏజ్కి నేను అది హెచ్చిపోతానా లేదనేది నేను చెప్పలేను. బట్ ఆ ఇత్తనం నాటినప్పుడు జన్జెడ్ యువత క్యారీ చేస్తుంది. ఆ క్యారీ చేసేటప్పుడు మనం నిబద్ధతగా ఉండాలి, పనిచేయాలి. ఇది మనం అంత కఠినంగా ఉండటానికి ఇన్ని ప్రెజర్స్ ఉన్నా ఎక్కడ ఎవరితో కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏ రోజు వైసీపీని కలవను, టీడీపీని కలవను జీవితంలో. సో బీజేపీ ఏదైతే ప్రజాస్వామ్యానికి ముప్పు దాన్ని కలవను, ఇంకా కాంగ్రెస్ ను కూడా నేను కలవను. ఎందుకంటే అవన్నీ కూడా ఒక మోస రాజకీయాలు. కామన్ మ్యాన్ అసెంబ్లీకి వెళ్తే కామన్ మ్యాన్ పార్లమెంట్కి వెళ్తే తప్ప ఈ వ్యవస్థ మార్పు రాదు. అసెంబ్లీలో కామన్ మ్యాన్ సామాన్యుడు లేరా? ఒక కామన్ మ్యాన్ అంటే నేను చెప్పేది స్వతంత్ర భావం ఉన్న కామన్ మ్యాన్. స్వతంత్ర భావం ఉన్న కామన్ మ్యాన్ అంటే ఎవరు? నేను నా జాతికి చేయగలిగాను, రైతులకి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించగలగాలి. 175 ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే ప్రభుత్వ భూసేకరణ ఎవరైనా నేనంటే కామన్ మ్యాన్ ఇన్ ది సెన్స్ స్వతంత్ర భావజాలంతో మీరన్న ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు నా జాతికి అన్యాయం జరుగుతుందని మాట్లాడాలి కదా. ఆ మాట్లాడితే కామన్ మ్యాన్ అంటాను నేను. సో నార్మల్ పర్సన్ నుంచి వచ్చి లేదా నేనున్నాను, నేను ఒక ఎస్సీ ఎమ్మెల్యేను మాకు సంబంధించిన వాళ్ళని పెట్టేయటం కాదు. అతను ఉద్యమాల నుంచి రావాలి, స్ఫూర్తితో రావాలి. నా జాతికి అన్యాయం జరుగుతుంది. ఉద్యమాల నుంచి వచ్చిండు కదా. సో పవన్ కళ్యాణ్ ఉద్యమం స్టార్డమ్ నుంచి వచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ ఉద్యమాలు ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిరంజీవి వాళ్ళ బ్రదర్ అని వచ్చారా లేక ఉద్యమాలు ఉద్యమాలు చేశాడు? ఏం చేశారు అంటే ఒక ఉద్యమం చెప్పండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 5 ఏళ్ళు ఉద్యమం చేశాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రశ్నించాడు. అంతకుముందు బీజేపీ యొక్క సౌత్ ఇండియా విధానాన్ని మరి ఈ రోజు ప్రశ్నించమను. ఇదే చెప్తున్నాను. ఈ రోజు అరాచక భూసేకరణ 8,000 ఎకరాలు కందుకూరులో జరుగుతా ఉంది. ఒక సోలార్ కంపెనీ అడార్లో పెట్టే కంపెనీ మా ఏరియాలో పెడతా ఉన్నారు. ఓకే, రమ్మని ప్రశ్నించమనండి. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టడం అనేది, పరిశ్రమలు రావడం అనేది అభివృద్ధికి నిదర్శనం. మీరు ఎవ్వడు కంపెనీలు రావద్దు, ఎవ్వడు పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం దగ్గర ఏమన్నా యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్ గా 2 రకాల కంపెనీలు ఉంటాయి. వ్యాపారం మెట్టు చేసి ఎదిగిన వాళ్ళు, వాళ్ళకి ఎంత భూమి కావాలి? మీరు అన్నట్టు సోలార్ ప్లాంట్ మంచిగా వచ్చిన అడిగారు. సోలార్ ప్లాంట్లు ఇవన్నీ పెడతానికి మహా అయితే 500 ఎకరం సరిపోదు, 1000 ఎకరం సరిపోతుంది. 500-1000 ఎకరం ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి నాకు ఇంత కావాలని చెప్పి తీసుకోండి, నో వన్ అబ్జెక్ట్. 8,000 ఎకరానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. 8,000 ఎకరం దేనికి కొడతావో తెలియదు. బ్లాంకెట్ పర్మిషన్ చేయటం అభివృద్ధి అంటే మా రైతుల మీద ఆధారపడి జీవితాలని నాశనం చేసి వాళ్ళకి కార్పొరేట్లకు భూమి ఇచ్చేస్తే కార్పొరేట్లు మనకి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చేస్తే అది అభివృద్ధి అంటే అభివృద్ధి నిర్వచనం. దీని మీద ఇట్లాంటి డిపిఆర్ లేకుండానే ఇట్లా ప్రాజెక్టు జరుగుతుందని మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. మీరు విద్యావంతులు, లాయ చేస్తున్న వాళ్ళు, ఆపు లాంటి పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఈ ఊకనే ఈ వేదికలకి ఇట్లా ప్రశ్నించడం కంటే చట్టబద్ధంగా దాన్ని వ్యతిరేకించారు కదా. అదే నేను 3,000 మంది బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మేము తీసుకొచ్చామో 2 పార్టీలు ఎంటర్ అయ్యి నన్ను ఆ ఊళ్ళలోకే రాని పరిస్థితి. అవును, చట్టం ఉన్నది కదా, నిన్ను చట్టం ఉన్నా నేను పిల్లేయగలను. లేదా అక్కడ కొంతమంది మద్దతుకు వచ్చేసి రైతులు వచ్చేసినప్పుడు శత విధాలు ప్రయత్నించా నేను కేసు వేయడానికి, నేను ప్రయత్నించా. రెండోది నేను కేసు వేయడానికి అక్కడ ఎవరైతే భూమి మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి పోతుందని నేను ఒక నివేదిక రాసి చంద్రబాబు నాయుడికి రిపోర్ట్ ఇచ్చా, అఫీషియల్ గా కలెక్టర్కి ఇచ్చా, ఎమ్మెల్యేకి ఇచ్చా. రండి దాని మీద కేసు వేద్దామని నేను అడిగితే ఆ కేసు వేయటానికి 4-5 కూడా రాని పరిస్థితి, అంత భయపడే వాతావరణం ఉంది ఈ రోజు కందుకూరు ఆ ఏరియాలో. సెక్షన్ 30 పెట్టి వెళ్తే ఎవరైనా, ఇప్పుడు నేను వెళ్ళి ఏదన్నా అక్కడ సమావేశం పెట్టినా ఎత్తకెళ్ళి కొట్టే పరిస్థితి. ఏజ్లు కొట్టుకోలేం కదా. ఒక ఏజ్ వచ్చింది, ఒక చార్ట్ అకౌంటెంట్, సో తీసుకెళ్లి కొట్టుకోలేం కదా. మేమేమి అన్నిటికి అతీతం కాదు కదా. అయినా నేను అన్నిటికి తెగించే, అన్నిటికి ఉంటే భయపడే. నా కొడుకు ఒకటి సార్
నన్ను ఒక రోజు జైల్లో పెట్టి వన్ డే ఇబ్బంది పెడితే మా ఓడు జూన్ 10న నా దగ్గరకు వచ్చి మా చిన్నోడు ప్రేమగా భయపడితే అడిగింది, నానా నేను పెద్దోడు అయిన దాకా లాయర్ అవుతాను, అప్పుడు దాకా నువ్వు వెళ్ళొద్దు, నేను లాయర్ అయినాక నువ్వు ఉద్యమాలు చేయి. అంటే ఎంత టెర్రర్ పడుతుందో కుటుంబం అర్థమవుతుందా? ఈ రోజు రావణ్ని నేను ఎందుకు అంతలా ఇష్టపడతాను, ఎందుకు అతనికి సపోర్ట్ అంటే అతను ఒక ప్రశ్నించే దాంట్లో ఎమోషన్ ఉండొచ్చు, తిట్టొచ్చు, లేదా సెన్సేషన్ కోసం చేయొచ్చు. చట్టబద్ధంగా వెళ్ళండి, ఓకే పెట్టేయండి కేసులు. చట్టబద్ధంగా వెళ్ళాడా? నేనంటుంది అతను చట్టబద్ధంగా వెళ్ళలేదు అనుకో, కేసులు పెట్టండి. మీరు ఆల్రెడీ పెట్టారు 4 కేసులు పెట్టారు. ఉపా చట్టం ఎప్పుడు పెట్టాలి? చట్టబద్ధంగానే పెట్టామంటున్నారు వాళ్ళు. నేను చెప్పేది అదే. ఉపా చట్టం వచ్చేకి మీకు ఉపా చట్టం వెళ్ళి చదవండి. ఉపా చట్టం ఏం చెప్తుందంటే నక్సలిజాన్ని సమర్థించినంత మాత్రాన భావజాలాన్ని అది ఉపా కిందకి రాదని కేసులా ఉంది. ఇంద్రదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం ఆర్ కేరళ కేసులో చదవండి. అంటే భావజాలాన్ని సమర్థిస్తే ఊపా రాదు. ఊపా ఎప్పుడు వస్తుంది తెలుసా? ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రోజు ముస్లింస్ దేశానికి పోలీసులు వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి రావణ్ మీద కేసులు పెట్టి రావణ్ని కక్ష తీర్చుకోవాలని భావిస్తున్నారా? యా, ఎగ్జాంపుల్స్ అన్నవే. ఇప్పుడు నేను మీకు ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నగర్. నేను అనేది ఇప్పుడు వనస్థలిపురం సిఐ ఏ ఎవిడెన్స్ లేకుండా నా మీద బెదిరించానని కేసు వేసాడు. మరి ఏం చేయాలి మేము? అంటే అదే రావణ మీద ఏ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎలా? ఇది నేను చెప్పదలుచుకుంది. మీ మీద చేసింది సరే, ఆ సిఐ ఏం చేసిండు, మీరు ఏం చేశారు, ఇది ఏంది జనబాహుల్యంలో లేదు. కానీ రావణ్ మీద ఏం పెట్టారనేది అక్షరం పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అవునా? రావణు ఈ దేశం యొక్క హిందుత్వ విధానాన్ని, ఈ భారతీయ చట్టాలను, సనాతన ధర్మాన్ని, సీతను ఇట్లా నోటికొచ్చినట్టు తిట్టాడు కాబట్టి, ఈయన మత విద్వేషాలను రగిలిస్తున్నాడు కాబట్టి హిడ్మా సంస్మరణ సభలో నక్సలైట్లను ప్రోత్సహించే విధంగా, నక్సలిజాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు కాబట్టి ఈ అవన్నీ ఎవిడెన్స్ తీసుకొని పోలీసులు మేము కేసు కట్టాము అని చెప్తున్నారు. అంతే కదా? పోలీసులకు ఈయనకైతే వ్యక్తిగత ద్వేషాలు ఏం లేవు కదా. రావణ్కు పోలీసులకు ఆ కేసు కట్టిన పోలీస్ స్టేషన్ వాళ్ళకు రావణ్కి అసలు సంబంధాలే లేవు. నేను మొదటి నుంచి చెప్తా ఉంది అదే కదా. పోలీసులు తమ డ్యూటీని చేయనీయకుండా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారని నేను అవుట్ రైట్ మాట్లాడుతా ఉన్నాను. పోలీసులు రాజ్యాంగబద్ధంగా పని చేయట్లేదు ఆ గవర్నమెంట్ లో, ఈ గవర్నమెంట్ లో అని చెప్తున్నాను. మీరు ఇక్కడ చెప్పిన దాంట్లో రావణ్ హిందూ మతం సీతాదేవిని తిట్టాడు అన్నప్పుడు ఆ కంటెక్స్ట్ ఒక్కటి కాదు, మొత్తం వీడియో ఏనండి. ఎవరైతే రాధా మనోహర్ దాస్ జీసస్ మీద మాట్లాడినప్పుడు ఈ హిందువులు కూడా ఇలా మాట్లాడితే ఏంటనేది మాట్లాడాడు. మొత్తం వీడియో ఇంటే ఒకలా ఉంటది, వీడియో కట్ చేసేస్తే అది కూడా దేశద్రోహమే. అంటే దేశ ప్రజల మధ్య స్ప్లిట్ క్రియేట్ చేసేయాలి, అంటే హిందూ క్రిస్టియన్ల మధ్య స్ప్లిట్ క్రియేట్ చేయాలి, హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టాలి. ఇదే ఉపా చట్టం చెప్తుందండి. ఎవరైతే ఆర్గనైజ్డ్ గా దేశ ప్రజల మధ్య మత ద్వేషం రెచ్చగొడతారో వాళ్ళ మీద ఉపా చట్టం పెట్టడం ఉంది అంటే సెక్షన్ ఉన్నది. సో ఇప్పుడు ఎవరైతే ఉందో ఆ వీడియో అంతా వినకుండా కట్ చేసిన పరిస్థితి. మీరు అన్నట్టు అతను నిజంగానే మత ద్వేషం పెట్టాలని చూశాడు. 196 బిఎన్ఎస్ ఆల్రెడీ పెట్టారు అతని మీద, చట్టబద్ధంగా వెళ్ళినట్టే కదా. రెండోది అతను ద్వేషించాడు పవన్ కళ్యాణ్ ని, కేసు పెట్టేశారు ఆల్రెడీ. అన్ని సెక్షన్స్ పెట్టేశారు, బెయిల్ వచ్చింది. లెట్ దమ్ మూవ్. ఉపా చట్టం పెట్టాలన్నప్పుడు మీరు చెప్పేది ఉపా చట్టంలో హిడ్మా తాలూకా ప్రసంగించాడు, పొగిడాడు అని మాట్లాడాడు. ఆ వాయిస్ ఓవర్ మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో మీరు గమనిస్తే ఈ దేశంలో బలహీనుడిని బలవంతులు దోచుకున్న నాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేసిన నాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన నాళ్ళు హిడ్మా లాంటి ప్రతి ఒక్కరు పుడతారని మాట్లాడారు. నేను మాట్లాడితే ఈ రోజు సమానత్వం వచ్చి పోలీస్ స్టేషన్ సమానంగా పనిచేయని వరకు, పోలీస్ స్టేషన్స్ అడ్డగోలుగా వెళ్తున్న వరకు, ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం లేసే వరకు ప్రతి ఒళ్ళు పుడతానే ఉంటారు. వ్యవస్థలో మనం మార్పు చేయాలి, ప్రతి ఒడికి సమాన న్యాయం రావాలి, సమానత్వం రావాలని మనం కోరుకోవాలి. ఆ భావజాలం మాట్లాడినప్పుడు మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే ఈ మొత్తం దారుదాన్ని తప్పుదోవ పట్టించేసి ఒక బీజేపీ ఎజెండాతో పనిచేసేసి అతని టాపిక్ని తీసుకెళ్ళి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో రావణ్ మీద ఉపా చట్టం పెట్టడానికి ప్రశ్నించాలా? ఆంధ్రప్రదేశ్లో రావణ్కి 10 మందితో సంబంధాలు ఉన్నాయని చర్చ పెట్టాలా? ఆంధ్రప్రదేశ్లో రావణ్ వైసీపీతో కలిశాడని చర్చ పెట్టాలా అనేది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఇంత పని చేస్తా ఉన్నా, నా పర్సనల్ జీవితంలో 10-15 మందితో నేను ఉంటే సమస్య మావిడికి ఉంటది. సమస్య రాష్ట్ర సమస్య ఎట్లా అవుతుంది? నా వ్యక్తిగత జీవితం నాది, రావణ్కి అవి ఉన్నాయి. దానివల్ల ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా నష్టం ఉందా? మేము అడుగుతా ఉంది ఉపా చట్టం అప్లికబులా కాదా? చర్చ పెట్టండి.
ఈ క్లాజెస్ వల్ల ఉపాధి చట్టం అప్లికబుల్ అని చెప్పండి. ఎందుకు? రేపు కోర్టులు తేలుస్తాయి సో కదా. నేనంటే మీడియాలో మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద మీడియాలో కూర్చొని రావణ్ ఇంత చేశాడు, భయంకరమైన నిజాలు వచ్చాయి, భయంకరమైన దేశద్రోహి, చట్టం మీకు ఎట్లా తెలుస్తుంది? చట్టం గురించి మాట్లాడుతున్నాం. పోలీసులు కేసు పెట్టారు. మీకు చట్టం గురించి మాట్లాడాలన్నప్పుడు రావణ్ తాలూకు ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటే ఉపాధి చట్టంలో మీకు భయంకరమైన నిజాలు ఎవరిచ్చారు? ఎలా వస్తాయి? ఎక్కడ వస్తాయి? పోలీసులు ఎఫ్ఐఆర్ బయటకు తీశారు కదా. ఎఫ్ఐఆర్ మీరు చదవండి. ఎఫ్ఐఆర్ లో భయంకరమైన నిజాలు ఉపా చట్టం పెట్టారు. ఇదే కేసులు కూడా నేను ఉపా చట్టం పెట్టారు. రావణ్ ఫోన్ లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఎవరు చెప్పారు? రావణ్ దాంట్లో ఇంత మంది ఉన్నారు, ఎవరు చెప్పారు? రావణ్ వ్యక్తిగత జీవితం డిస్ప్లే చేయమని ఉందా? ఎక్కడన్నా ఉందా? నా ప్రవేశి నేను ఒకవేళ అలా వచ్చింది అనుకో, ఏదైనా మీడియాలో వెళ్ళింది అనుకో, మీలాంటి వాళ్ళు రావణ్ వ్యక్తిగత జీవితాన్ని అనవసరంగా బయటికి తీసుకొస్తున్నారు, ఇది అతని యొక్క ఏంది ప్రతిష్టను దిగజార్చదని మీరు మళ్ళీ చట్టాన్ని ఆశ్రయించవచ్చు కదా. ఇప్పుడు నేను అంటుంది నాకే దిక్కు లేనప్పుడు నేను మీకు చెప్పేది రావణ్ కేసులు నేను ఇంప్లీడ్ అయ్యి ఇప్పుడు నా మీద ఉన్న కేసులకే పోలీస్ స్టేషన్స్ లో నేను ఏం చేయాలా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోకుండా నేను హైకోర్టులో వేయలేని పరిస్థితి, నేనే చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు రావణ్ తాలూకా చాలా మంది మాట్లాడుతున్నారు. సో నేను మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే, మీరు మీడియాలో ఉన్న వాళ్ళు, నేను పీడిఎస్యు, నేను విప్లవ వీరుణ్ణి, నేను ఆ చెగోవేర భావజాలు ఉన్నవాళ్ళం పెద్ద పెద్ద యాంకర్లు, మీరు చెప్పకూడదు వాళ్ళందరూ కూడా విపరీతంగా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళందరూ. మీరు ఉపా చట్టం పెట్టడం కరెక్టా కాదని నాలాంటి వాళ్ళని పిలిచి డిబేట్ చేసి దమ్ముగా అది వెళ్ళాలి. రావణ్ అది వదిలేసి రావణ్కి 10 మందితో సంబంధాలు ఉన్నాయి, రావణ్ వైసీపీతో కలిశారు, రావణ్కి గమనకి ఏంటి సంబంధం? జనాలు తప్పుదో పట్టించి పిచ్చి పిచ్చిగా జనాలు తప్పుదో పట్టి ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఉపా చట్టం ఈ రోజు మీరు పెట్టారు ఏ కారణం లేకుండా. నా భయం రేపు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నారు కదా, నా భయం మేము ప్రశ్నించే వాళ్ళ మీద ఏదో రోజు ఉపా చట్టం లాంటి జగన్ వచ్చినా, వీళ్ళు వచ్చినా, లేదా బీజేపీ కన్సైగ్ చేసింది అనుకోండి, ఇటు జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా మా మీద బీజేపీ చెప్పినట్టు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళ మీద మాట్లాడే మాలాంటి వాళ్ళ మీద దేశద్రోహ చట్టాలు ఎన్నో వస్తాయి కాబట్టి ప్రశ్నించే ప్రతి వాడు భయపడతా ఉన్నాడు. మేము వీఆర్ నాట్ సపోర్టింగ్ రావణ్ ఓక్స్ అవన్నీ కూడా మేము సపోర్ట్ చేయట్లా. రావణ్ కానీ రెచ్చగొడితే ఆ కేసు పెట్టుకోండి, రావణ్ దాన్ని ఎదుర్కొంటాడు, అయిపోతుంది. కానీ ఉపా చట్టం పెట్టొచ్చా లేదా పాయింట్ డిస్కస్ చేసి డిబేట్ చేసి సీనియర్ ఏదైతే లాయర్లో లేదా రిటైర్డ్, వాస్తవానికి ఇది సబ్జుడీస్ కూడా అవుతుంది ఒక రకంగా చూస్తే. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత, ఎందుకంటే మీడియా ట్రయల్ అనేది ఒక లెవెల్ వరకే జరగాలి. బియాండ్ దట్ జరిగితే అది ఏదైనా సబ్జుడీస్ అవుతుంది. అది కోర్టులో ఉన్నది ప్రస్తుతం, అతను రిమాండ్ జైల్లో ఉన్నారు. సో కోర్టు డిసైడ్ చేస్తుంది ఉపా చట్టం కరెక్టా కాదా. ఈ అన్ని కోర్టు న్యాయస్థానాలు డిసైడ్ చేస్తే మీరు డిసైడ్ చేసేది కాదు, మేము డిసైడ్. కాకపోతే హక్కుల కోసం కొట్లాడొచ్చు ఎవరైనా. అతనికి అన్యాయం జరిగింది అనేది మీ అభిప్రాయాన్ని మీరు వెల్లడించవచ్చు, మీ ఆవేదన ఉంటే వెల్లడించవచ్చు, మద్దతు పలకాలనుకుంటే అతనికి అన్యాయం జరిగిందని కూడా మళ్ళీ కోర్టుల ద్వారానే ప్రశ్నించాలి తప్ప కోర్టులను ప్రశ్నించే ప్రజాస్వామ్యం ప్రస్తుతానికి భారతదేశంలో లేదు. మేము చెప్పదలుచుకుంది మీడియాకి, మీరు ఒకవేళ చర్చ చేయదలుచుకుంటే ఉపా ఎఫ్ఐఆర్ ఉంది కదా, ఉపా ఏదైతే రాశారో ఇంకా దాని మీద చర్చ లేదు. ఒకవేళ నేనంటే అలాంటప్పుడు నేను మీకు చెప్పేది చర్చ అవసరం లేదు. అలాంటప్పుడు వదిలేయండి ఆ టాపిక్, అది వదిలేయాలి. కానీ సో రావణ్కి భయంకరమైన నిజాలు దొరికాయి, 10 మంది రావణ్ వీడియోలన్నీ బయట పెట్టారు అంటే ప్రశ్నించటాలు నిలబడటాలు అన్ని పోయాయి. రావణ్ వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ జరగగానే ప్రజల నుంచి మద్దతు రాకూడదు. రెండోది రావణ్ తాలూకా ఎవరైతే ఉన్నారో మీరు అన్నారు ఇందాక, మీరు ఇంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, బలమైన ప్రతిపక్షం వైసీపీని అప్రోచ్ అవ్వకూడదని. వైసీపీని అప్రోచ్ అవ్వగానే వైసీపీ అనుకుండి నడిపించింది ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ లో బయటికి కొట్టుకుంటున్న టీడీపీ వైసీపీలు లోపల మాత్రం కలిసి పనిచేస్తుంది. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నది, ఆంధ్రప్రదేశ్లో మీకు 2 పార్టీలు సపరేట్ అనుకుంటే అదానీ తాలూకా ఏదైతే పోర్టులు తీసుకున్న అంశం మీద ఇవన్నీ మాట్లాడండి. అదానీ భూములు ఏదైతే తీసేసుకున్నాడో, ఇప్పుడు గంగవరం పోర్టు దగ్గర బాధితులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. గంగవరం పోర్టు మా వాళ్ళ బాధితులు భూమి తీసుకున్నారని అదాని మీద మాట్లాడండి, లేదా విశ్వేశ్వర రెడ్డితో మాట్లాడండి. మరి ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒకవేళ కేజ్రీవాల్ వస్తే తప్ప ఇక మారే పరిస్థితి లేదు. సో మేము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కేజ్రీవాల్ లాంటి లేదా మా సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలని మాట్లాడితే, లేదా మా టైం బాండ్ సోనం వాంగ్చుంగ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చగలిగితే, లేదా మెహరాజ్ మాలిక్ గారిని తీసుకురాగలిగితే, ఒక చర్చ వచ్చి కామన్ మ్యాన్ పాలిటిక్స్ కి హోప్ వచ్చినప్పుడు ఆ హోప్ వచ్చినప్పుడు హోప్ ఉందా, వస్తారన్న నమ్మకం ఉందా? లెట్ దెమ్
వర్క్ ఫర్ దట్. సో మనకు నిబద్ధతగా నిజాయితీగా పనిచేసినప్పుడు అది జరగదు. మరి ఈ లోపు మీ మీద ఎలాంటి కుట్రలు జరగకుండా, దాడులు జరగకుండా ముందే మీరు న్యాయస్థానాలను ఆశ్రయించి మీ లైఫ్ థ్రెట్ ఉన్నది అని కాపాడుకునే అట్లాంటి ఆలోచన కానీ అవకాశం కానీ ఉందా? ఇప్పుడు నా మీద పెట్టిన కేసు హైకోర్టులో క్వాష్ చేశాం. అలాగే నా మీద తప్పుడు కేసులు పెట్టే దాని మీద నేను విజయవాడలో కంప్లైంట్ ఇచ్చా. నాకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది, ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం వెళ్తున్న ఏదైతే ఉందో ఆ బాధితుడికి అండగా ఉంటే మనకు కూడా ప్రాణహాని ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రాబ్లం ఉంది. పార్టీ అండగా ఉండి నాకు ఆ పార్టీ నుంచి కొంచెం సహకారం వచ్చి ఉంటే ఇంకా కొండంత బలంగా పనిచేసి ఉండేవాడిని. బట్ దురదృష్టవశాత్తు అది జరగలేదు. కాబట్టి బట్ ఎనివే, మొండోడికి రాజు కన్నా గొప్పవాడు, మొండోడే రాజు కన్నా గొప్పవాడు కాబట్టి, బలవంతుడు కాబట్టి నేను ఒక మొండోడిని, తెలియకల్లా మొండోడిని, దేనికైనా సిద్ధపడ్డవాడిని. కాబట్టి లెట్ దమ్ మూవ్ ఫార్వర్డ్, ఏదైనా అవుతుంది. బట్ నా పాయింట్ కామన్ మ్యాన్ పీపుల్ కి చెప్పదలుచుకుంటున్నది, ఈ రోజు మీరు రావణ్ విమర్శించట్లేదు, మీ తోటి కామన్ మ్యాన్ ని విమర్శిస్తున్నారు. ఈ రోజు నేతి మహేశ్వరరావుని విమర్శించట్లేదు, మీ తోటి ఇంకో కామన్ మ్యాన్ ఇబ్బందిని విమర్శిస్తా ఉన్నారు. రేపు మీకు రావచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు. ఎందుకంటే మేము కూడా అదే టీడీపీ కోసం చించుకున్న వాళ్ళమే. ఈ రోజు అదే పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం. ఈ రోజు మీరు ఉన్నారు, రేపు మీరు కూడా అదే ఉండదు. మీరు అదే వైసీపీ నుంచి రేపు ఫేస్ చేయొచ్చు. సో లెట్ దమ్ వర్క్ ఫర్ ది కామన్ మ్యాన్ పాలిటిక్స్ చేయండి. లేదు మీరు చేయలేదనుకో, ప్రయత్నం చేసే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొన్ని ఎంకరేజ్ కూడా పర్లేదు, కనీసం తిట్టకుండా బతకనియండి. క్యారెక్టర్ అసోసియేషన్ మా భయం, రేపు మేము ఏదన్నా కొంచెం ముందుకెళ్ళినప్పుడు మా వ్యక్తిగత జీవితం, మాకు వీళ్ళతో సంబంధాలు పెట్టేసి మొత్తం క్రియేట్ చేసి మొత్తం మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తే మా ఏజ్ చచ్చిపోయే ఏజ్ లో కూడా మొత్తం ఇవన్నీ క్యారేజ్ అయిపోయి ఈ కేసులన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకలేదు. ఎందుకంటే పాత రాచరికంలో సామాన్యులంతా ఒకటే ఉన్నారు, రాజు గుంపు అంతా ఒకటే ఉండేది. ఎందుకంటే అప్పుడు భయం, మనకి రాజును ప్రశ్నిస్తే తలకాయ తీస్తారు. పోనీ ఎవరన్నా ప్రశ్నిస్తే వాడిని రాజు చంపేసినా ఈ సామాన్యులంతా సానుభూతి చూపించేవారు. ఈ రోజు ప్రజాస్వామ్యం కదా, సామాన్యులు ఏమనుకుంటారు, ప్రజాస్వామ్యం నడుస్తుంది అనుకుంటాం కానీ 2-3 కుటుంబాలు నడుస్తున్న పరిస్థితి. ఒక సామాన్యుడు ఎవరన్నా బయటకు వచ్చి ప్రయత్నిస్తే ఈ సామాన్యుడిని దాడి చేస్తా ఉంది 2-3 కుటుంబాలు కాదు, ఈ తోటి సామాన్యులు వాళ్ళని అభిమానించి వీళ్లే. అదే బాధాకరం. అంటే సామాన్యుడి పరిస్థితి రాచరికం కన్నా ఇప్పుడు దారుణంగా ఉంది. అంటే మా బాధ ప్రభుత్వాల నుంచో లేదా వాళ్ళ నుంచో ప్రాబ్లం కాదు, మా బాధ మా తోటి సామాన్యులే మమ్మల్ని వాళ్ళ పార్టీ మొత్తులోనో లేదా మతం మొత్తులోనో విజ్ఞానం లేకనో తిట్టే విధానం, వెళ్ళే విధానం, అదే రావణ్ జరుగుతున్న పరిస్థితి. రావణ్ మేబీ తప్పు చేయొచ్చు, రావణ్ భావజాలం వెళ్ళొచ్చు, ఇంకొకరు రైట్ బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండొచ్చు. భావజాల వైరుధ్యం ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదు. నేను అందరితో ఉంటా, ఆర్ఎస్ఎస్ ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే జైభీం తాలూకు ఫ్రెండ్స్ ఉన్నారు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నారు, మాలాంటి సామాన్యుల ఎజెండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరితో ఉన్నప్పుడు భావజాల వైరుధ్యం ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదు అనేది నేను చెప్పే ఆఖరిగా మన సామాన్య ప్రజలకి చెప్పదలుచుకుందని చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ మహేశ్వరరావు గారు. నిజంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే ఇది ఒక కొత్త విధానం కనిపిస్తున్నది. బయటికి శత్రువులుగా కనిపించే వాళ్ళు ఇద్దరు కొన్ని విషయాల్లో మిత్రువులుగానే ఉన్నారు. ఇంకా అక్కడ ఇట్లాంటి ప్రశ్నించే గొంతులను బతికించే పరిస్థితి లేదంటున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తం కూడా సామాన్యుల పక్షాన ప్రభుత్వాలు పనిచేయాలి. అధికార పక్షము ప్రతిపక్షం అని కాకుండా ప్రజల పక్షంలో ఉండే ప్రభుత్వాలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిందే. అలా కోరుకున్న ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అలా కోరుకున్న ప్రతి ఒక్కరి వాయిస్ ఈ ఛానల్లో వినిపిస్తుంది. మీకు మేము చేసిన ఈ ఇంటర్వ్యూ నచ్చితే ఖచ్చితంగా 10 మందికి చేరే విధంగా దీన్ని షేర్ చేయండి, వీళ్ళకి మద్దతు పలకండి. మనం ప్రజాస్వామ్యాన్ని మనమే బతికించుకోవాలి, ప్రజలుగా మనమే గెలవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.